ఇండియా తరపున 3 ఫార్మాట్లలో సెంచరీ కొట్టిన బ్యాట్స్మెన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. వన్డేల్లో, టెస్టుల్లో, టీ20ల్లో ఇలా 3 ఫార్మాట్లలో కూడా సెంచరీలు చేసిన ఇండియన్ బ్యాట్స్మెన్ లిస్ట్ కనుక చూసుకుంటే మొట్టమొదటిగా ఈ రికార్డును సాధించింది సురేష్ రైనా. సురేష్ రైనా టెస్టుల్లో 1 సెంచరీ, టీ20ల్లో 1 సెంచరీ, వన్డేల్లో 5 సెంచరీలు సాధించి 3 ఫార్మాట్లలో సెంచరీ సాధించిన మొట్టమొదటి ఇండియన్ బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు. సురేష్ రైనా తర్వాత రోహిత్ శర్మ వన్డేల్లో 33, టెస్టుల్లో 12, టీ20ల్లో అందరికంటే అత్యధికంగా 5 సెంచరీలు సాధించి 3 ఫార్మాట్లలో సెంచరీ సాధించిన రెండో ఇండియన్ బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మ తర్వాత కేఎల్ రాహుల్ టెస్టుల్లో 11 సెంచరీలు, వన్డేల్లో 7 సెంచరీలు, టీ20ల్లో 2 సెంచరీలు సాధించి 3 ఫార్మాట్లలో సెంచరీ సాధించిన మూడవ ఇండియన్ బ్యాట్స్మెన్ గా కేఎల్ రాహుల్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఆ తరువాత ఈ రికార్డుని కింగ్ కోహ్లీ టెస్టుల్లో 30 సెంచరీలు, వన్డేల్లో 53 సెంచరీలు, టీ20ల్లో సెంచరీ సాధించి 3 ఫార్మాట్లలో సెంచరీ సాధించిన 4వ బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు. కోహ్లీ తర్వాత ప్రజెంట్ ఇండియన్ కెప్టెన్ శుభ్మన్ గిల్ టెస్టుల్లో 10 సెంచరీలు, వన్డేల్లో 8 సెంచరీలు, టీ20ల్లో సెంచరీ సాధించడం ద్వారా 3 ఫార్మాట్లలో సెంచరీ సాధించిన 5వ ఇండియన్ బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత రీసెంట్ గా సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో సెంచరీ సాధించిన జైస్వాల్ 3 ఫార్మాట్లలో సెంచరీ సాధించిన 6వ ఇండియన్ బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు. చూశారుగా ఇండియా తరపున అన్ని ఫార్మాట్లలో వన్డేల్లో, టెస్టుల్లో, టీ20ల్లో 3 ఫార్మాట్లలో కూడా సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్లు ఎవరో, వీళ్ళల్లో మీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.